తమ్నేల్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం థెర్మోడైనమిక్స్ టాపిక్ గురించి, లేదా కెమికల్ థెర్మోడైనమిక్స్ అని అంటాం. సో ఈ టాపిక్స్ నుండి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ థెర్మోడైనమిక్స్లో కెమికల్ థెర్మోడైనమిక్స్ So we chemical thermodynamics lo we have three types of systems. First one is closed system, open system, isolated system. First one is closed system. Next one is open system. The next one is isolated system. సో ఈ ఐసోలేటెడ్ సిస్టమ్కి వచ్చేసరికి సో మీకు ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో హియర్ వి హ్యావ్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సో ఇక్కడ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సో ఈ మ్యాటర్ అన్నది ఏమవుతుంది సిస్టమ్కి సరౌండింగ్కి మధ్యలో. సో హియర్ ఇన్ క్లోజ్డ్ సిస్టమ్ వి హ్యావ్ హీట్. ఇక్కడ హీట్ ఎలా అన్నది, హీట్ లిబరేట్ అవుతుందా లేక కూల్ అవుతుందా అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నారనుకోండి, ఈ రూమ్ కంప్లీట్ క్లోజ్ ఉంది అంటే ఏమవుతుంది లోపల మ్యాటర్ అన్నది బయటికి వెళ్ళదు కానీ హీట్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక రూమ్లో, ఒక రకంగా ఉంటుంది ఆ రూమ్లో ఎన్విరాన్మెంట్. అదే రూమ్లో ఒక 100 మెంబర్స్ పీపుల్స్ని పెట్టేసి మీరు క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుంది హీట్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో హియర్ వాయిస్ ఈజ్ క్లియర్? ఓకే. సో ఇక్కడ క్లోజ్ సిస్టమ్ అంటే క్లోజ్ సిస్టమ్కి వచ్చరికి ఏమవుతుంది మ్యాటర్ అన్నది మ్యాటర్ ఇట్ డస్ నాట్ కమ్స్ అవుట్ సైడ్ బట్ హీట్ ఏమవుతుందమ్మా క్లోజ్ సిస్టమ్ నుండి సరౌండింగ్కి అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ ఆఫ్ టీ తీసుకున్నాం. ఈ కప్ ఆఫ్ టీని మీరు బయట పెట్టారు అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆ కప్ ఆఫ్ టీ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే మన హీట్ అన్నది మన ఏమవుతుంది సిస్టమ్ నుండి సరౌండింగ్కి హీట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ సేమ్ ఆ కప్ ఆ సాసర్లో మనం టీని వేసుకొని కూడా మనం తాగొచ్చు కాబట్టి సో మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. మ్యాటర్ అండ్ హీట్ బోత్ ఆర్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్కి వచ్చేసరికి ఏమవుతుంది మై డియర్స్ చూడండి. ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్ matter and heat both matter and heat does not exchange from system and surrounding. సో ఈ రకంగా మీరు ఓపెన్ సిస్టమ్ని క్లోజ్డ్ సిస్టమ్ చెప్పచ్చు. క్లోజ్ సిస్టమ్ దెర్ ఇస్ నో ఎక్స్చేంజింగ్ ఆఫ్ మ్యాటర్. ఇన్ ఓపెన్ సిస్టమ్ దెర్ ఇస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ మ్యాటర్ అండ్ హీట్. In isolated system like our flask, thermal flask తీసుకున్నారనుకోండి, ప్లీజ్ టేక్ ఆఫ్ ద ఛానల్. హలో మేడం, ఐ హోప్ యూ టీచ్ వెల్ ఇన్ ఎక్స్ స్టూడియో మేనేజర్ ఇన్ హైదరాబాద్ ఇన్ పిఐటి. ఓకే అమ్మా. సో హియర్ వి అబ్జర్వ్ ద పిఐటి యాప్ అన్నది మీకు 800
897 రూపీస్కి ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నీట్ అండ్ జేఈ మెయిన్స్. సో మీ ఆన్లైన్ ఏదైతే మీరు టీచ్ చేస్తున్న మీకు అవకాశం కావాలి అనుకుంటే పీజీ మీరు సబ్జెక్ట్స్ నేర్చుకొని ఇదర్ ఎంసెట్ ఆర్ నీట్కి మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఆన్లైన్ ఆప్షన్ 897 రూపీస్కి నీట్ అండ్ ఎంసెట్ బోత్ బయాలజీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కోర్స్లో జాయిన్ అయితే యూ హ్యావ్ ఆల్రెడీ ఇప్పటికి 4-5 days ఆల్మోస్ట్ 7 days క్లాసెస్ అయిపోయాయి. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా మీకు క్లాసెస్ అన్నవి ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తారు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ సో హియర్ క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇది థెర్మోడైనమిక్స్లో మినిమం బేసిక్స్ అనమాట. క్లోజ్ సిస్టమ్ అంటే ఏంటి, ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్ ఈజ్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ మ్యామ్. ఓకే వెల్కమ్. సో హియర్ క్లోజ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో హియర్ థెర్మోడైనమిక్స్లో మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే హీట్ ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది మ్యాటర్తో, అంటే సరౌండింగ్కి మన లోపల సిస్టమ్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంది, ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో మనం ఒక డోర్ ఓపెన్ చేయగానే ఏమనిపిస్తుంది, మనకి అవుట్ సైడ్ ఉన్న ఎయిర్ లోపలికి వస్తుంది, లోపల ఉన్న ఎయిర్ బయటకు వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, హీట్ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఓపెన్ సిస్టమ్ దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజింగ్ ఆఫ్ మ్యాటర్ అండ్ హీట్, బోత్ ఆర్ ఎక్స్చేంజ్. ఇన్ క్లోజ్ సిస్టమ్ ఓన్లీ హీట్ is nothing but the internal energy is exchanged from surroundings, and the isolated system both matter and heat does not exchange with the surroundings. Okay na my dear students? Next we go for the thermodynamics concept. Here the thermodynamics is nothing but we have first law of thermodynamics, the internal energy and enthalpy. Internal energy మనం ఏం చెప్తాం, డెల్టా యూ అని కొన్ని దగ్గర చెప్పేదాం, లేదా కొన్ని దగ్గర డెల్టా ఈ అంటారు, ఇంటర్నల్ ఎనర్జీ. అండ్ ఎంథాల్ఫియా, ఈ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే ఏంటి, ఎంథాల్ఫియా. ఎంథాల్ఫియా చేంజ్ అంటే డెల్టా హెచ్. నెక్స్ట్ ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే ఏంటి, ఎస్. ఎంట్రోపీలో చేంజ్ అంటే డెల్టా ఎస్. సో ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి. ద ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, ద ఫస్ట్ లా ఆఫ్ thermodynamics. So the first law of thermodynamics. So here the enthalpy and heat are specific heat measurements of delta H and delta U. Okay. So here we discuss about spontaneous and non-spontaneous reactions. So here the open system em cheptunnam, matter and energy both are exchanged. In closed energy only energy is exchanged with the surrounding, and isolated neither matter or heat does not exchange the system. States of the system. ఈ స్టేట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది మీకు, కండిషన్స్ వర్ ఆల్ మైక్రోస్కోపిక్ as properties of the system, definite volume. Definite volume వచ్చేసరికి the values are here temperature, the values are temperature T and pressure P and volume. These called as state functions. Which name under my dear students? We called as state functions. State functions. So the conditions are microscope properties which are system, a definite value of temperature, pressure, volume are known as state variable. It fixed the state of system. సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఈ వీటిని స్టేట్ వేరియబుల్స్ అంటారు. అంటే చేంజ్ అవుతూ ఉంటాయి కదా, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. కాబట్టి వీటిని ఈ మూడింటిని టెంపరేచర్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ని ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్, స్టేట్ వేరియబుల్స్. ఎక్కడైతే చేంజ్ అవుతూ ఉంటాయో
State variables. So the state functions and path function, the properties that depends on the path which followed by during the thermodynamic process ఆర్ పాత్ ఫంక్షన్స్. అక్కడ ఏంటి వర్క్ ఆర్ హీట్, ఈ రెండు మనకి ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, వర్క్ ఆర్ హీట్ ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు మీకు అవి తెలుస్తూ ఉంటాయి. ద స్టేట్ ఫంక్షన్స్ ఆర్ దోస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ హూజ్ వాల్యూస్ ఆర్ డిపెండ్ అపాన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ప్రెషర్ ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. అంతెందుకు, మన ఎగ్జామ్ టైంలోని బాగా ప్రెషర్ ఫీల్ అవుతాం. ఎందుకు అంటే ఎగ్జామ్స్కి వస్తుందా రాదా అని. సో ఈ రకంగా టెన్షన్ ఫీల్ అవుతున్న మన బాడీ టెంపరేచర్ ఎయిదర్ ఇంక్రీజ్ అయినా కొంతమందికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అంటే ఏంటి, దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ అవర్ బాడీ. సో ఇలాంటి పాత్ ఫంక్షన్స్ ఏవైతే ఇండిపెండెంట్గా ఉంటాయో, దీస్ ఆర్ ద వాల్యూస్ అపాన్ ద సిస్టమ్స్. అండ్ ఇండిపెండెంట్ పాత్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. Pressure and volume. Independent functions are pressure and volume. Okay now my dear students, next we have pressure and volume. So here pressure and volume and temperature and internal energy. Internal energy name antam E ani, enthalpy ani H, entropy S, and pressure and volume and temperature. So independent pathway are followed by these state functions or path function. State or path functions. State or path function. Next one is extensive and intensive properties. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్కి బాటనీ క్లాస్ ఉందా అమ్మా అంటే ఉందమ్మా. మీకు బాటనీ క్లాస్ కూడా షెడ్యూల్ ప్రకారం మీకు వెళ్తూ ఉంటుంది. ఓకేనా. సో హియర్ ద థెర్మోడైనమిక్స్ అండ్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ మీన్స్ విచ్ ఆర్ సిస్టమ్ డిపెండ్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్. సో ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ డిపెండ్స్. సో ఏవి ఎక్స్టెన్సివ్ డిపెండ్స్ అవుతుంది, depends upon the amount of substance present in the system. సో ఏంటవి, మాస్, వాల్యూమ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్లో చేంజ్ వస్తుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మాస్లో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాలో కూడా చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకున్నాం. సో ఈ బెలూన్ ఏమవుతుంది, ఫస్ట్ సర్కిల్లా ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అయింది అది ఏమవుతుంది, పేలిపోతుంది. అంటే వాల్యూమ్ చేంజ్ అవుతుందా లేదా. ఉందమ్మా బాటనీ క్లాస్ ఉంది. సో మీరు పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అప్కమింగ్ బాటనీ క్లాసెస్, జువాలజీ క్లాసెస్ అన్నీ మీకు షెడ్యూల్ వస్తుంది. లేదు అంటే ఇప్పుడు చెప్పాను కదా, 897 రూపీస్కి మీరు పిఐటి యాప్ని లో క్లాసెస్ కనుక జాయిన్ అయితే మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ జువాలజీ, బాటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ అన్ని సబ్జెక్ట్స్ నీట్ అండ్ జేఈ మెయిన్స్కి అవైలబుల్ ఉంటాయి. సో 890 రూపీస్ అంటే మీరు ఒక మూవీకి వెళ్ళేటప్పుడు ఖర్చు పెట్టే అమౌంట్తో మీ లైఫ్కి ఒక స్టార్టింగ్ స్టెప్ అయితే వేయగలుగుతారు. సో మీకు రెగ్యులర్గా బాటనీ క్లాసెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ యాప్లో మీరు క్లాసెస్కి జాయిన్ అవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో హియర్ ద మాస్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఎంట్రోపీ, ఎంథాల్ఫియా. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్సివ్. అంటే ఏంటి, ఏవైతే టెంపరేచర్ మీద డిపెండెంట్ అవుతాయో వాటిని మనం ఏమంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, ఎక్స్టెన్సివ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ద ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ సిస్టమ్స్ దోస్ వాల్యూస్ ఆర్ ఇండిపెండెంట్. దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ ఇండిపెండెంట్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ సిస్టమ్. ఇక్కడ ఏంటి, సింపుల్గా ఎక్స్టెన్సివ్కి వచ్చేసరికి చాలా ఉంటాయి. ఏంటి, మాస్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ ఎంట్రోపీ, ఎంథాల్ఫియా. సో ఇవన్నీ ఎక్స్టెన్సివ్లోకి వస్తాయి. ఇంటెన్సివ్కి వచ్చేసరికి ఏమవుతుంది, దేనివల్ల అయితే ఇక్కడ చేంజెస్ అవుతుంటాయి. దేనివల్ల చేంజెస్ అవుతున్నాయి, ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఈ 2 పారామీటర్స్ వల్లే మిగతావన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఇండిపెండెంట్ అంటారు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మీన్స్ విచ్ the properties of a system
whose values is independent of the amount of substance present in our system, that is temperature and pressure. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి? టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే లోపల చేంజ్ అవుతుంది. మిగతావన్నీ ఏమవుతాయి? ఎక్స్టెన్సివ్ మీన్స్ దేని మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతాయి, వాటిని ఎక్స్టెన్సివ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ థెర్మోడైనమిక్ ప్రాసెస్. ఈ థెర్మోడైనమిక్ ప్రాసెస్ తీసుకునేటప్పుడు వెన్ ఎ థెర్మోడైనమిక్ సిస్టమ్ అండర్గోస్ చేంజ్. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? థెర్మోడైనమిక్స్ ఇంతకు ముందు చెప్పేట 3 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్ సిస్టమ్, ఒకటి ఓపెన్ సిస్టమ్, ఇంకోటి ఐసోలేటెడ్ సిస్టమ్. దీనిలో మనకి ఏమి చేంజ్ అవుతుందని చెప్పుకున్నాము? మ్యాటర్ అండ్ ఎనర్జీ. సో ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ది అండర్గోస్ చేంజ్ ఆఫ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఐస్. ఈ ఐస్ని తీసుకొచ్చి ఓపెన్గా పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ నుండి, అప్పుడు ఏమవుతుంది? లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఏమైంది? అక్కడ స్టేట్ అనేది చేంజ్ అయింది. చేంజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్లో ఏముంది మై డియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ ఐస్లో ఉంది. అప్పుడు ఏమైంది? ఫైనల్ స్టేట్కి లిక్విడ్ అయిపోయింది. లేదు, ఇంకా లిక్విడ్ని హీట్ చేసామంటే వేపర్ అవుతుంది. ఆ రకంగా ఇనీషియల్ స్టేట్ టు ద ఫైనల్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ థెర్మోడైనమిక్ ప్రాసెస్. థెర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ద చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్. ఇనీషియల్ టు ఫైనల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థెర్మోడైనమిక్ ప్రాసెస్. థెర్మోడైనమిక్ ప్రాసెస్. ఇందులో రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఎలా చెప్తాం మామూలుగా? రివర్సిబుల్ అంటే ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడం, మళ్ళీ ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా కన్వర్ట్. హనీ. హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. సో క్లాస్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ థెర్మోడైనమిక్స్ కొంచెం టఫ్ అనే ఉంటుంది, బట్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ రివర్సిబుల్ ప్రాసెస్ మీన్స్ ద ప్రాసెస్ వేర్ చేంజ్ ఈజ్ క్యారీడ్ అవుట్ సో స్లోలీ దట్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఈక్విలిబ్రియం. అని చెప్తాం రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఎట్లా మీకు ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు రియాక్షన్ జరుగుతుందో, ద ఈక్విలిబ్రియం స్టేట్. సో హియర్ ద రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సరౌండింగ్ అండ్ సిస్టమ్. సరౌండింగ్ అండ్, ఇటువైపు సిస్టమ్ అని రాసుకోండి, ఇటువైపు సరౌండింగ్స్. సరౌండింగ్స్. ఈ సిస్టమ్ నుండి సరౌండింగ్స్కి ఏవైతే చేంజెస్ వస్తున్నాయో, వే ద చేంజెస్ is carried out slowly from system and surrounding are called as when as equilibrium. ఈ ఆరోన్ దేనికి చెప్తున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఆల్వేస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంకే మనం ఇలా డబల్ హెడెడ్ ఆరో కింద పెడతాం. ఓకేనా? నెక్స్ట్ so here we go for so here the open system and closed system. So the open system and closed system తీసుకునేసరికి మీకు సిస్టమ్ అండ్ సిస్టంలో హీట్ అండ్ ఎనర్జీ ఆర్ మ్యాటర్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద స్టేట్, సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ కింద చెప్తాం. అదే మీకు క్లోజ్ సిస్టమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ heat is exchange from open system to closed system. So here isolated system ante like our thermoflask. So in the thermoflask we observed the light is thermoflask, the heat and matter both are not exchanging in the system. So here
we go for closed system, open system and isolated system. So isolated కి ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటారు మై డియర్ స్టూడెంట్స్? థెర్మోఫ్లాస్క్. అదే మీరు ఓపెన్ సిస్టమ్ తీసుకుంటే ఒక కప్ ఆఫ్ టీ తీసుకోండి, సాసర్ విత్ కప్ ఆఫ్ టీ. క్లోజ్డ్ సిస్టమ్ తీసుకుంటే డ్రింక్, ఏ కూల్ డ్రింక్, కంటైనర్, ఏ బాటిల్. సో ఈ రకంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. ఓకేనా? అంటే మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. క్లోజ్ సిస్టమ్ అంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఆర్ వాటర్ బాటిల్ తీసుకోండి. లేదు ఓపెన్ సిస్టమ్ అంటే ఒక కప్ ఆఫ్ టీ విత్ సాసర్ తీసుకోండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే థెర్మోఫ్లాస్క్ తీసుకోండి. సో ఈ మూడు మీరు రిమెంబర్ పెట్టుకుంటే ఇది క్లోజ్ సిస్టమా ఓపెన్ సిస్టమా మీకు స్టేట్మెంట్స్లో ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందా, లేక హీట్ ఎక్స్చేంజ్ అవుతుందా, మ్యాటర్ ఎక్స్చేంజ్ అవుతుందా అన్నది మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఆ వర్డ్లోనే ఉంది కదా థర్మల్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? థర్మల్ అంటున్నాం కదా, ఐసోథర్మల్ మీన్స్ ఇట్ ఈస్ టెంపరేచర్. ఐసోథర్మల్ ప్రాసెస్ ద డెల్టా టీ ఈస్ 0. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏమవుతుంది? టెంపరేచర్ చేంజ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్. నెక్స్ట్ ఐసోబారిక్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఐసోబారిక్, ఈ బి ఉంది కదా దీన్ని ఉల్టా చేయండి, ఏమవుతుంది? పి అవుతుంది. పి మీన్స్ ప్రెషర్, దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే చిన్న చిన్న ట్రిక్లు చెప్తున్నాను అంతే. సో ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఐసోబారిక్ గ్రాఫ్స్, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఐసోథర్మల్ గ్రాఫ్స్ అని అడిగితే దేర్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, వి అబ్జర్వ్డ్ ద పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, సో ఇక్కడ టీ కాన్స్టెంట్ అన్నామంటే ఏమొస్తుంది? పీకి వీకి గ్రాఫ్స్ వస్తాయి అట్లా. అదే మీకు ప్రెషర్ కాన్స్టెంట్ అన్నామంటే దేని గ్రాఫ్ తీసుకుంటాం? మీకు పారామీటర్స్ ఏమున్నాయమ్మా? మీ హ్యావ్ 3 పారామీటర్స్, ప్రెషర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్. ఇక్కడ టెంపరేచర్ టీ కాన్స్టెంట్ అన్నామంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఆ గ్రాఫ్ దేనికి వస్తుంది? వి డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఐసోబారిక్ గ్రాఫ్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రెషర్ 0, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు గ్రాఫ్ దేని మీదకి దేనికి వస్తుంది? టెంపరేచర్కి, ప్రెషర్కి, సారీ టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్ వస్తుంది. టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్ వస్తుంది. టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్ వస్తుంది. ఐసోబారిక్ టెంపరేచర్కి వాల్యూమ్కి. ఐసోకోరిక్ అన్నారనుకోండి, సి ఉంది కదా, ఐసోకోరిక్, ఐసోకోరిక్. ఈ సిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇట్లా, దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని వి అనుకుంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా వాల్యూమ్ అంటే మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి, ప్రెషర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఐసోథర్మల్ గ్రాఫ్స్, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఐసోబారిక్ గ్రాఫ్స్, అదే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఐసోకోరిక్ గ్రాఫ్స్ కింద చెప్పుకోవచ్చు, ఐసోకోరిక్ ప్రాసెస్. సో దీస్ 3 processes are very very important. So in the following one, which one is isothermal or isobaric, isochoric అని అడిగితే the conditions applied. Delta P is equal to 0 is isobaric process. Delta V is nothing but isochoric process. Okay na? Next one is adiabatic process. Adiabatic process ante ente process does not exchange heat with surroundings. Process that does not exchange does not exchange with surroundings. Exchange avadanaamata. Does not, the process of exchange of heat. ikkada enti mari cheptunna my dear students? Heat does not, the process does not exchange heat with surroundings.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడియోబాటిక్ ప్రాసెస్. సో మీకు ఎడియోబాటిక్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలంటే వి గో ఫర్ కార్నాట్ సైకిల్. ఈ కార్నాట్ సైకిల్లో ఏముంటుంది? ఎడియోబాటిక్ కంప్రెషన్, ఎడియోబాటిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఇవన్నీ మీకు 4 సైకిల్స్ ఉంటాయి. సో హియర్ ద ఇంటర్నల్ ఎనర్జీ మన యూతోనే ఇండికేట్ చేశాడు, ఈతోనే ఇండికేట్ చేశాడు. ద ఎనర్జీ ఆఫ్ థెర్మోడైనమిక్ సిస్టమ్ అండర్ గివెన్ కండిషన్స్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనుకోకుండా ఒక చిన్న ఆపద వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మనకున్న బలాన్నంతా బయటికి తీస్తాం. అంటే మన లోపల ఉన్న ఎనర్జీని మనం బయటకి తీసి అక్కడ ఉపయోగిస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా సిస్టమ్కి ఇంక ఏం మనం పారామీటర్స్ ఏం ఇవ్వలేదు. జస్ట్ ఆ సిస్టంలో ఉన్న థెర్మోడైనమిక్ సిస్టమ్ అండర్ గివెన్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో దిస్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమవుతుంది? ఆ సిస్టంలో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, అయాన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి మూమెంట్ వల్ల వచ్చిన ఎనర్జీ ఏంటది? కైనెటికల్ ఎనర్జీ. డెల్టా ఈజీ ఆర్ డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు కైనెటికల్ ఎనర్జీ ప్లస్ అక్కడ చేంజ్ అవుతుంది కదా, సో పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఆ మాలిక్యూల్ ఏమవుతున్నాయి? వైబ్రేట్స్ అవుతున్నాయి, వాటిని వైబ్రేషన్ ఎనర్జీ. ఇంకా ఆ మాలిక్యూల్ తిరుగుతూ ఉంటుంది, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రొటేషనల్ ఎనర్జీ. ఇంకా కొన్ని ఏమైనా సమ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ ఎ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడ మీకు థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా చాలా ఇంపార్టెంట్. థెర్మోడైనమిక్ ఫస్ట్ లాలో ఏం చెప్తాం? ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోలార్ ఎనర్జీ మనకు వచ్చింది, ఆ సోలార్ ఎనర్జీ మనం ఏమైనా క్రియేట్ చేసామా? లేదు. ఎన్విరాన్మెంట్ నుండి వచ్చిందే సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీని సోలార్ ప్యానల్స్ ఉపయోగించి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నామే తప్ప మనం కొత్తగా ఎనర్జీ క్రియేట్ చేయడం లేదు. లేదా ఫాజిల్స్ తీసుకున్నారనుకోండి, ఆ ఫాజిల్స్ని బర్న్ చేయడం వల్ల వచ్చిన హీట్ని మన ఎనర్జీ కింద, ఎలక్ట్రిసిటీ కింద ప్రొడ్యూస్ చేస్తున్నాం. లేదా బయోమాస్ ఎనర్జీ తీసుకున్నారనుకోండి, సో ఇది కూడా ఆల్టర్నేట్, అంటే నథింగ్ బట్ వి డస్ నాట్ క్రియేట్. ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? వి ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ. సో హియర్ energy can neither created nor destroyed. Next, the total energy of the universe is constant. So overall ga universe lo unde total energy emoutundi my dear students? Always constant. Next, the mass of the energy of an isolated system remains constant. Ante the mass delta m is equal to 0. Delta total energy of a system or universe, the universal మొత్తం ఉన్న ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఏమొస్తుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. నెక్స్ట్, the total energy of a system, its surrounding must be remains constant, although it may be change from one form to another form. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సోలార్ ఎనర్జీని మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నాం, బయోమాస్ ఎనర్జీని కూడా ఎలక్ట్రిసిటీగా, అంటే ఆల్టర్నేట్గా మనం చేస్తున్నాం తప్ప క్రియేట్ చేయడం లేదు. సో నథింగ్ బట్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. కొంత వర్క్ కింద, కొంత హీట్ కింద మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, సైన్ ఆఫ్ కన్సర్వేషన్. అంటే మన వర్క్ పాజిటివ్ అయితే ఏంటి అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, అంటే మనం ఏదైనా ఒక పుష్ చేయాలనుకున్నాం, ఏం చేస్తాం? మనకున్న ఎనర్జీని యూజ్ చేస్తాం, అంటే ఇక్కడ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్. సో ద W is equal to work is equal to, we have 3 times W is equal to plus V, positive. W is equal to positive work done on the system, like a W is equal to negative వచ్చింది అనుకోండి, వర్క్ డన్ బై ద సిస్టమ్, దీని ద్వారా జరుగుతుంది, వర్క్ డన్ బై ద సిస్టమ్. నెక్స్ట్, Q is equal to positive. ఇక్కడ ఏమవుతుంది? హీట్ అన్నది పాజిటివ్ అయింది, అంటే ఏంటి? హీట్ ఈజ్ అబ్జార్బ్ బై ద సిస్టమ్.
హీట్ ఈజ్ అబ్జార్బ్. ఎందుకు లోపలికి ఆరా పెట్టుకున్నానంటే అబ్జార్బ్ ఈజ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఫినామినా కాబట్టి ఆరో లోపలికి పెట్టా. నెక్స్ట్ క్యూ ఈజ్ నెగటివ్. హీట్ evolve the system. Heat is Q is Q is negative means heat evolved. Heat evolved by the system. Heat evolved by the system. So ఈ 4 conditions అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ W is equal to, మన వర్క్ ఏం చెప్తున్నాం, వర్క్ ఈజ్ నథింగ్ బట్ PV. సో హియర్ ద W is equal to minus P delta V. Minus P delta V. It is called as irreversible isothermal process. It is called as irreversible. రివర్సిబుల్ అంటే ఏం చెప్పాము, సరౌండింగ్కి సిస్టమ్కి రెండిట్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ జరుగుతూ ఉంటే దాన్ని అప్పుడు ఎక్కడి వరకు, అప్ టు ఈక్విలిబ్రియం. ఓకేనా. మనకి సమ్మర్లో బాగా అనిపిస్తుంది కదా, వేడిగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక విండో కానీ తీసి లేదా డోర్ ఓపెన్ చేసి కొంతసేపు కూర్చుంటాం. అంటే ఏమవుతుంది, లోపల ఉన్న హీట్ బయటకు వెళ్ళి బయట ఉన్న చల్లదనంతో లోపలికి వచ్చి అప్ టు ఈక్విలిబ్రియం అయ్యేంత వరకు ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అది రివర్సిబుల్. ఇదేంటి, డెల్టా W is equal to minus delta V is nothing but it is irreversible process. Next, the W is equal to minus 2.303 nRT logarithm of V2 by V1. అంటే ఏం చెప్పాను, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్, వన్ ఫార్మ్ టు అనదర్ form. So that is called as irreversible process. So logarithm of log V2 by V1. So this is W is equal to minus 2.303 nRT log V2 by V1. Next one is same అదే ఫార్ములా, బట్ ఇక్కడ V2 by V ప్లేస్లో V1 ప్లేస్లో P2 by P1 by P1. ఇక్కడ ఏమవుతుంది, PV is equal to కాన్స్టెంట్ కదా. సో హియర్ ద రివర్స్ అయిందంటే P1 by P2 ఫర్ irreversible isothermal process. Next one is W is equal to 0 for free expansion. So we have 4 conditions. ఏం చెప్పుకున్నామమ్మా ఒకసారి చూద్దాం. So here the conditions. First one is W is equal to minus delta V. W is equal to minus delta V. దీన్ని ఏం చెప్పాము, irreversible process. Next, W is equal to minus 2.303 nRT log V2 by V1. It is called as reversible process. Okay, చూడండి ఏం చెప్పుకున్నాం. The first one is reversible isothermal process. Second was reversible, ఇదేమో irreversible, ఇది reversible isothermal process. ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్, ఇక్కడ రాస్తే మొత్తం రాయండి. ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఇక్కడ రివర్సిబుల్ isothermal process. Okay, next one is
ఇక్కడ మీకు ఈ ఫార్ములాస్ ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే మీకు ఈజీగా ఈ ఫార్ములాస్ ఇచ్చి డైరెక్ట్గా అడుగుతాడు విచ్ వన్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని. -2.303 nRT logarithm of P is inversely proportional to 1/v, that is nothing but PV is equal to constant కాబట్టి ఇక్కడ ఏమవుతుంది P1 by P, అక్కడ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్ P1 by P2, P1 by P2. ఇది కూడా ఏమవుతుంది రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్. The last one is delta is equal to 0. It is called as free expansion. Free expansion. It is called as free expansion. Okay na? It for free expansion. Okay, ఇంకేముంది తీసుకున్నాం W is equal to positive, negative. Positive తీసుకుంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, నెగిటివ్ అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. అది కూడా రాసేసుకోండి. హియర్ W is equal to positive, W is equal to negative. ఓకే, W is equal to positive అంటే ఏమిటి మరి చూడండి ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. అదే W నెగిటివ్ అయితే ఏమవుతుంది వర్క్ డన్ బై ద సిస్టమ్, excuse me, work done by the system. The next one is we have remaining two, it is nothing but heat. Heat is positive and heat is negative. Heat positive means heat is absorbed by the system. Next heat negative means heat is evolved by the system. Okay, so here del Q is equal to positive, Q is equal to negative. పాజిటివ్ అంటే ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ పాజిటివ్ మీన్స్ హీట్ ఈజ్ అబ్జార్బ్ బై ద సిస్టమ్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక డయాగ్రామ్లో గుర్తుపెట్టుకుంటారు. ఇలా తీసుకొని ఒక సర్కిల్ పెట్టుకొని ఇట్లా తీసుకుంటారు అంటే ఏముంది హీట్ని అబ్జార్బ్ చేసుకుంది. హీట్ ఈజ్ absorbed by the system, ఇక్కడ ఏమవుతుందమ్మా నెగిటివ్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ మీన్స్ హీట్ ఈజ్ ఎవాల్వ్డ్ అంటే హీట్ అనేది బయటకు వస్తుంది. హీట్ ఈజ్ evolved by the system. It is called as Q positive and Q negative. It is nothing but heat. Okay na? ఇంకేమున్నాయి చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పిన ఐసోథర్మల్ ప్రాసెస్. చెప్పాను, ఐసోబారిక్ చెప్పా, ఐసోకోరిక్ చెప్పాను, అడియోబాటిక్ చెప్పుకున్నాను, అవి కూడా రాసుకుందాం. ఐసోథర్మల్ అంటే ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టీ మీన్స్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐసోబారిక్, బి ఉంది కదా దాన్ని బీని ఉల్టా చేసి ఏమవుతుంది పి అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోకోరిక్. ఈ సి ఉంది కదా దీన్ని ఇట్లా రాయిగా వి పెట్టుకోండి, లేదంటే వి అనుకోండి. ఓకేనా, ఇది హింట్ లాగా అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐసోకోరిక్ ప్రాసెస్ మీన్స్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి మీకు కరెక్ట్గా ఐడియా ఉంటే మీ గ్రాఫ్స్ అనేవి చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయరు. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఐసోబారిక్ గ్రాఫ్స్, విచ్ వన్ ఈజ్ ఐసోథర్మల్ గ్రాఫ్స్, విచ్ వన్ ఈజ్ ఐసోకోరిక్ గ్రాఫ్స్ అని అడుగుతాడు. అంటే ఆ గ్రాఫ్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఆ గ్రాఫ్లో డెల్టా టీ కాన్స్టెంట్గా ఉంది, దెర్ ఈజ్ నో టీ వాల్యూ అంటే ఏమవుతుంది ఇక్కడ
డెల్టా పీకి వీకి గ్రాఫ్కి ఇస్తాయి, పీకి వీకి గ్రాఫ్స్ వస్తాయి. ఇక్కడ ఐసోథర్మల్ దాంట్లో డెల్టా పీ జీరో ఐసోబారిక్లో ఏం చేస్తున్నాం, ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం వస్తాయి, టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్స్ వస్తాయి. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి దేనికి ఏం గ్రాఫ్స్ వస్తాయి మై డియర్ స్టూడెంట్స్, ప్రెజర్కి టెంపరేచర్కి గ్రాఫ్స్ వస్తాయి. సో ఈ రకంగా ఏది కాన్స్టెంట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం దాన్ని బట్టి మీరు గ్రాఫ్స్ అనేది ఈజీగా డ్రా చేయగలుగుతారు. ఓకేనా. ద నెక్స్ట్ వన్, ఎంథాల్ఫియా. ఇది మీరు వర్డ్లోని బాగా వింటారు. ఎంథాల్ఫియా అంటే ఏంటి అంటే, మీకు ఏదైతే మనం ఇక్కడ హీట్ అని చెప్తున్నామో, విచ్ వన్ ఈజ్ హీట్. సో హియర్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ carried out constant volume and heat absorbed evolution is equal to corresponding exchange in energy, internal energy అంటే ఏం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్, డెల్టా యు ఆర్ డెల్టా ఈ. మేబీ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ కాన్స్టెంట్ ప్రెజర్, అప్పుడు తీసుకుంటే ఏమొస్తుంది, హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్ ప్రెజర్ అవుతుంది. నెక్స్ట్ దట్ స్టేట్ ఫంక్షన్స్ విచ్ ఈజ్ కాల్డ్ as ఎంథాల్ఫియా. ఈ ఎంథాల్ఫియాని దేంతో ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్, చెప్పండి. ఎంథాల్ఫియాని దేంతో ఇండికేట్ చేస్తున్నాం, ఎంథాల్ఫియా ఈజ్ నథింగ్ బట్ ఎంథాల్ఫియా is nothing but ఎంథాల్ఫియా అని దేంతో ఇండికేట్ చేస్తాం, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై హెచ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీని దేంతో ఇండికేట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై యూ. ఇంటర్నల్ ఎనర్జీ దేనికి ఇండికేట్ చేస్తాం, ఇండికేటెడ్ బై యూ. సో మీకు ఇక్కడ యూ వాల్యూ తీసుకోవాలన్నా టీ వాల్యూ తీసుకోవాలన్నా చూసుకోండి. సో హియర్ ద internal energy delta u or delta e, మనం ఏం చెప్తాం, సో which are the chemical reaction going on in the system, they give the ఏసమ్మా నీట్ వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మేము నీట్కి జేఈ మెయిన్స్కి రెండిటికి ఎంసెట్కి మూడిటికి చెప్తున్నాం కాబట్టి మీరు మంచిగా ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి. సో ఇంటర్నల్ ఎనర్జీ యూనియన్, నెక్స్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద అండర్ ద పర్టిక్యులర్ సెట్ ఆఫ్ కండిషన్స్, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంథాల్ఫియా. అంటే ఏం చెప్పాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, దిట్ ఈస్ కాల్డ్ as ఎంథాల్ఫియా. సో హియర్ ద ఎంథాల్ఫియా గివ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ అ పర్టిక్యులర్ గ్యాసియస్ స్టేట్. దీస్ ఆర్ మూవ్ వెరీ ఫాస్ట్. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ రొటేషనల్ ఎనర్జీ అండ్ వైబ్రేషనల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ మాలిక్యూల్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అయాన్స్ ఎక్కువగా ఉంటే అంత ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎలా చెప్తాం ఇక్కడ, దట్ డెల్టా ఎన్, here the delta n is equal to delta h తీసుకుంటే n delta u plus delta n gas molecules RT తీసుకుంటాం. సో డెల్టా NG అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ గ్యాస్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాస్ రియాక్టెంట్స్. అంటే మీకు ప్రోడక్ట్స్కి వచ్చినవి రియాక్టెంట్స్లోకి వచ్చినవి వాటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ నుండి మైనస్ చేస్తే వచ్చేది ఏంటి, delta NG. Delta NG is nothing but number of moles of product minus gas product and number of moles of gas reactants. The delta H is state function and it is an extensive property. ఈ delta H, it is nothing but enthalpia change in enthalpia. ఏంటమ్మా, it is a state function. It is a state function as well as
హీట్ అండ్ వాల్యూమ్ వల్ల అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్టెన్సివ్. ఇట్ ఈస్ అ డిపెండెంట్ పారామీటర్. సో ఇట్ ఈస్ కాల్డ్ as ఎక్స్టెన్సివ్. ఎక్స్టెన్సివ్ అంటే ఏం చెప్పాను? ఎక్స్టెన్సివ్ ఈజ్ ఏ డిపెండెంట్ పారామీటర్స్. ఏంటవి? మాస్, ఎంథాల్పియా, ఎంట్రోపీ, ఇలాంటి ఇంటర్నల్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. What are the intensive properties which does not depend upon the state functions? ఏంటవి? టెంపరేచర్ అండ్ వాల్యూమ్. టెంపరేచర్ అండ్ వాల్యూమ్ని మనం ఏమన్నా ఇంటెన్సివ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వి కాల్డ్ as intensive properties. Temperature and pressure are called as intensive properties. The next one. Here, heat capacity. So enthalpy of a reaction can calculate. సో ఈ రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సో చూద్దాం. సో ఈ రియాక్షన్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడండి. సో హియర్ రియాక్టెంట్స్ వి కాల్డ్ as how much reactants are involved in the particular reaction. We get reactants and products. సో ఇక్కడ రియాక్టెంట్స్ ఎలా చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? రియాక్టెంట్స్ ఎలా తీసుకుంటే ప్రొడక్ట్స్ కూడా అట్లానే వస్తాయి. రియాక్టెంట్స్ ఎలా తీసుకుంటే ప్రొడక్ట్స్కి అలా వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ నుండి ఈ రియాక్టెంట్స్ని తీస్తే వచ్చేది అంటే దీని నుండి ప్రొడక్ట్స్ నుండి రియాక్టెంట్స్ తీస్తే వచ్చేది ఏమైంది మనకి? నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ సిస్టమ్. సో హియర్ ద డెల్టా హెచ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు delta H of a reaction is equal to energy bond nothing but bonding energy of a reactants minus bonding energy of products. Bonding energy of reactants అంటే రియాక్టెంట్స్ బ్రేక్ అయితే కదా మీకు ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యేది. సో రియాక్టెంట్స్కి ఎక్కువ బాండింగ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే అది బాండ్ బ్రేక్ చేస్తేనే మీకు ప్రొడక్ట్స్ కింద ఫామ్ అవుతాయి. So the bonding energy of reactants are more compared with the bonding energy of products. Next, heat capacity. Heat capacity. Heat capacity అంటే మనం ఏం చేద్దాం? మన కెపాసిటీ ఏంటి చెప్పండి? మన కెపాసిటీని ఏమంటాం? మనం ఎన్ని అవర్స్ చదవగలుగుతాము లేదా మన మార్క్స్ ఎన్ని తేగలుగుతున్నాం లేదంటే ఎంత పని చేయగలుగుతాం అన్నదాన్ని మన కెపాసిటీ గురించి చెప్తాం. సో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ మీన్స్ how much hours I spend and how much ability to grasping our knowledge. So that is our capacity. What is here? The reactants and products a system capacity or a instrumentation capacity చెప్పేటప్పుడు the quantity of heat, the quantity అంటే ఎంత వరకు అది తట్టుకొని వర్క్ చేస్తుంది. So the quantity of heat required to rise the temperature of a substance by 1 degree Celsius. ఎంత చేసాం మై డియర్ స్టూడెంట్స్? 1 degree Celsius. 1 degree Celsius. 1 degree Celsiusకి ఇంక్రీజ్ చేస్తే 1 degree Celsiusకి ఇంక్రీజ్ చేస్తే at constant volume the CV, the constant volume CV and CP. CV and CP. Constant volume and కాన్స్టెంట్ ప్రెషర్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? క్యూవి బై టీ. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే క్యూపీ బై టీ. క్యూపీ బై టీ. సో ఈ రెండు పారామీటర్స్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ మనకేంటి వాల్యూమ్ తీసుకుంటే చేంజ్ అవుతుందా హీట్ తీసుకుంటే చేంజ్ అవుతుందా? అప్పుడు డెల్టా వి ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డెల్టా టీ. అంటే ఎంత టైం అన్నది అక్కడ చేంజ్ అయింది లేదా ఎంత టెంపరేచర్ చేంజ్ అయిందని బట్టి చెప్తాం. నెక్స్ట్ మోలార్ హీట్ కెపాసిటీ. మోలార్ అంటే ఏంటి? సిఎం. దట్ ఈస్ నథింగ్ ద రేషియో ఆఫ్ సిపి బై సివి. దీన్ని ఇండికేట్ దేంతో చేస్తాము? గామాతో ఇండికేట్ చేస్తాం. మోలార్ heat capacity indicated by gamma, the heat capacity of 1 mole of substance, 1 mole of substance, the molar heat capacity, whereas specific heat capacity
per gram of substance. ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక డిగ్రీ అంటే ఒక సబ్స్టెన్స్లో ఒక డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత వాల్యూమ్, ఎంత ప్రెషర్, ఎంత వాల్యూమ్ని ఇక్కడ కాన్స్టెంట్ చేసామన్న దాన్ని బట్టి హీట్ కెపాసిటీ డిపెండ్ అయితే మోలార్ హీట్ కెపాసిటీ అనేది వెయిట్ బేస్డ్గా చెప్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 gram of substance, 1 gram of substance of molar heat capacity is the per a gram of substance. So Q is equal to, ikkada em cheptam my dear students, Q is equal to constant, dani yokka C ante enti akkada concentration and M is nothing but how much mass or molar heat capacity and how much temperature we given change. So this is total is equal to this one. So ఇక్కడ గామా వాల్యూకి వచ్చేసరికి CPB/, గామా ఈజ్ ఈక్వల్ టు CP బై CV. ఇదేంటి 1.67 ఉంటుంది. దేనికి? మోనో అటామిక్ మాలిక్యూల్స్. మోనో అటామిక్ మాలిక్యూల్స్ అంటే నైట్రోజను, క్లోరిన్ ఇలాంటి వాటికి. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.40 gases which are diatomic or linear atoms. డయాటామిక్స్ అంటే ఏమవుతుంది? N2O2 ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.33 గ్యాసెస్. నాన్ లీనియర్ ఆర్ ట్రై మాలిక్యూల్స్ అంటే ఏంటి? NO2, SO2 ఇలాంటివన్నీ. సో మీకు సింపుల్గా నోటేషన్ ఇచ్చేసి గామా వాల్యూస్ ఏమో ఇస్తాడు. 1 అంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఏది? 1.67. దట్ ఈజ్ నథింగ్ బట్ మోనో అటామిక్. మోనో అటామిక్ అంటే లిథియం కానీ లేక హీలియం కానీ ఇలాంటివి, హైడ్రోజన్, హీలియం, హైడ్రోజన్ ఇలాంటివి అనుకోండి పోనీ, మోనో అటామిక్ అన్నాడు కాబట్టి. వెరాజ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డయాటామిక్ ఆర్ లీనియర్. వెరాజ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.33 ఈజ్ ట్రైయాటామిక్ అంటే SO2, NO2, CO2. నాన్ లీనియర్ అన్నాడు కాబట్టి CO2 రాదు. ఇంకేమున్నాయి? NO2 ఉంది, SO2 ఉంది, నెక్స్ట్ O3, దిట్ ఈస్ ఆల్సో నాన్ లీనియర్. అట్లా ఓకే. ద నెక్స్ట్ వన్ హియర్ హెస్లా. హెస్లా దేనికి ఇండికేట్ చేస్తారమ్మా చెప్పండి? హెస్లా So here the Hessla, if a reaction is the sum of 2 or more constituent reactions, then delta H is overall process must be sum of the delta H of constituent reactions. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నాం మై డియర్ స్టూడెంట్స్ చూడండి. సో ఏదైతే ఒక రియాక్షన్ పాత్వే ఉంటుందో, అంటే మనం ఒక రియాక్షన్ పాత్వేని క్రియేట్ చేసుకుంటే ఇట్లా ఒక రియాక్షన్ పాత్వేని క్రియేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ డాడీ చుట్టూ ఇలా ప్రదక్షిణ చేసామనుకోండి, ఇలా ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది? సో వీ హ్యావ్ ఏ డైరెక్షనల్ మూమెంట్. సో హియర్ ద A to D కి అంటే రియాక్షన్ ఫ్రమ్ A to D వీ హ్యావ్ ఏ 4 steps. A to B and B to C and C to D. A to B, B to C, C to D. సో డైరెక్ట్గా ఏ నుండి బి రాకుండా, అంటే డైరెక్ట్ రియాక్షన్ రావాలి అంటే మొత్తం ఇదంతా తిరిగి రావాలి అంతే కదా. ఒక పాయింట్ మీ ఇంటి కార్నర్లో ఆ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గరికి రావాలంటే ఏం చేస్తాం? చుట్టూ తిరిగినే రావాలి, లేదా డైరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళాలి. సో వీ హ్యావ్ ఏ 2 pathways. So if a reaction is the sum of 2 or more constant reactions and delta H is overall process must be sum of the delta H or constant. అంటే ఏమవుతుంది? ఇక్కడ నుండి డైరెక్ట్గా వచ్చే పాత్వే, ఇక్కడ జరిగేటప్పుడు వచ్చే పాత్వే అంటే ఏంటి? డెల్టా H1 హియర్ A to B and B to C is nothing but delta H2 and C to D is nothing but delta H3. ఈ మూడింటికి వచ్చే పాత్వే ఈ డైరెక్ట్గా A to Dకి వచ్చే డెల్టా Hకి ఈక్వల్ అయి ఉండాలి. సో అలా వస్తేనే మనం హెస్లాస్ని ఈక్వల్, హెస్లాకి ఒబే అయినట్టు. దట్ ఈజ్ ఈక్వల్ టు హెస్లా.
So delta H is equal to delta H1 plus delta H2 plus delta H3. So enthalpy of a reaction can also calculate by using bonding energy. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డెల్టా హెచ్ రియాక్షన్లో దాని యొక్క బాండింగ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, రియాక్టెంట్స్ ఆర్ మోర్ బాండింగ్ ఎనర్జీ కంపేర్ విత్ ద ప్రొడక్ట్స్. సో హియర్ ద డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ is equal to bonding energy of reactants are minus bonding energy sigma bonding energy of products. This is the thermodynamic first law lo heat liberate aina heat create cheyalam, just we move or transfer from one form to another form. అవే ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఎస్. సో యూనివర్స్లో ఎక్కడ తీసుకున్నా ఈ ఎంట్రోపీ ఆఫ్ ఏ యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్. దట్ ఈస్ ద థెర్మోడైనమిక్ సెకండ్ లా. నెక్స్ట్ వన్ ఎంట్రోపీ అండ్ ఎంట్రోపీ చేంజ్. ఇప్పటి వరకు మనం ఎంథాల్పీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఎంట్రోపీ అండ్ ఎంట్రోపీ చేంజ్. సో ఈ ఎంట్రోపీకి వచ్చేసరికి మనం ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? ద ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ద గివెన్ బై థర్మోడైనమిక్స్ సెకండ్ లా. ఈ థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఏంటి? ఎంట్రోపీ ఆఫ్ యూనివర్సల్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీ ఆఫ్ యూనివర్సల్ is always increases. So always increase అంటే ఏంటి? ఎంట్రోపీ అండ్ ఎంట్రోపీ ఎక్స్చేంజ్. ఎంట్రోపీ అంటే ఏం చెప్తున్నాం మనం? ఎంట్రోపీ is nothing but S. ఎంట్రోపీ is nothing but S and entropy change is nothing but delta S. Entropy change is nothing but delta S. So here the delta S is how we measured. The delta ante how much temperature we given a particular substance, how much heat is generated. So here the entropy is measured of randomness. Higher the disorder, higher is the entropy. Entropy for solids, liquids and gases. So ఈ గ్యాసెస్కి ఎలా ఎక్కువ ఎందుకు ఉంటుందంటే, మనం ఎక్కువ టెంపరేచర్ ఇచ్చి ఒక ఛాంబర్లో క్లోజ్ చేస్తే కదా ఆ మాలిక్యూల్స్ అన్ని దగ్గరకు వస్తాయి. సో హియర్ ద ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్స్ కంటే దేనికి ఎక్కువ అమ్మా? లిక్విడ్స్కి ఎక్కువ ఉంటుంది. లిక్విడ్స్ కంటే గ్యాస్ మాలిక్యూల్స్కి ఎక్కువగా ఉంటుంది. ద డెల్టా ఎస్ ఈజ్ నథింగ్ బట్ క్యూ రివర్స్ బై టీ. మరి రివర్సిబుల్ అంటే ఏం చెప్పాం? సిస్టమ్ అండ్ సరౌండింగ్, సిస్టమ్ నుండి సరౌండింగ్కి వెళ్ళే ఏ పారామీటర్ అయినా అప్పుడు ఈక్విలిబ్రియం వరకు జరిగే ప్రాసెస్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో ఈ హీట్ అన్నది సిస్టమ్ నుండి సరౌండింగ్కి, సరౌండింగ్ నుండి సిస్టమ్కి ఈక్విలిబ్రియం అయ్యేంత వరకు మనకి హీట్ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది. మేడం నీట్కి హెల్ప్ఫుల్ మేడం? ఎస్, ఇట్ ఈస్ నీట్కి హెల్ప్ఫుల్. ఎందుకంటే మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు ఆ ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంథాల్పీ అంటే ఏంటి, థెర్మోడైనమిక్ ఫస్ట్ లా అంటే ఏంటి, సెకండ్ లా అంటే ఏంటి, సో ఏ రకంగా ఎక్స్చేంజ్ అవుతుందన్న కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ రివర్స్ బై టీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెల్టా ఎస్ is equal to 2.303 nr logarithm of V2 by V1. సో హియర్ ఇది ఇంతకు ముందు ఎక్కడ చెప్పుకున్నామమ్మా? సేమ్ ఇక్కడ మైనస్ పెట్టి మీకు ఈ ఈక్వేషన్ ఏం చెప్పాను? ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్. So delta S is equal to 2.303 delta S is equal to 2.303 n
ఆర్ V2 బై V1. అదే ఇక్కడ మైనస్ పెట్టి డెల్టా హెచ్ రాసామంటే ఏమవుతుంది, రివర్సబుల్ థెర్మోడైనమిక్స్. సో ఈజ్ దేర్ ఎనీ నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారమ్మా? ఓకేనా? సో హియర్ heat absorbed when the process is carried out, reversible and isothermal entropy changes. Units are units ఏంటి ఇక్కడ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్? జౌల్ పర్ కెల్విన్, జౌల్ పర్ కెల్విన్ ఆర్ జౌల్ కెల్విన్ ఇన్వర్స్, జౌల్ కెల్విన్ ఇన్వర్స్. దట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ డెల్టా క్యూ. క్యూ ఉంది కదా ఇక్కడ, ఈ క్యూ రివర్సిబుల్ బై టీ. సో ఇట్ ఈస్ హీట్ ఇక్కడ జౌల్స్ చెప్తే టెంపరేచర్ని కెల్విన్స్లో చెప్తాం కాబట్టి డెల్టా ఎస్కి యూనిట్స్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? జౌల్ పర్ కెల్విన్ ఆర్ కెల్విన్ ఇన్వర్స్. నెక్స్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డెల్టా జీ నాట్. The Gibbs free energy is a criteria of spontaneity of a reaction. For example, ఏదైనా మన కళ్ళ ముందుకు వచ్చింది అనుకో, ఏం చేస్తాం, మన కళ్ళు మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మన ఐస్ అనేవి స్పాంటేనియస్గా క్లోజ్ అయిపోతాయి. సో హియర్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ ఎ criteria of a spontaneity of a reaction at maximum possible useful work that can be derived from process. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ఎంట్రోపీ ఎంథాల్ఫియా రెండు కూడా యూనివర్స్లోనే జరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటి, సిస్టమ్కి సరౌండింగ్కే జరుగుతున్నాయి. సో అక్కడ స్పాంటేనియస్ది ఎంత జరుగుతుంది అన్నది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, డెల్టా జీ ఆఫ్ ఏ సిస్టమ్, ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, డెల్టా జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్ వస్తుందమ్మా, ఈ వాల్యూ నెగిటివ్ అయితే, అంటే డెల్టా హెచ్ వాల్యూ మోర్ నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు డెల్టా హెచ్ వాల్యూ అనేది పాజిటివ్ అయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, డెల్టా జీ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, స్పాంటేనియస్. ఎస్ గుర్తుపెట్టుకోండి, స్పాంటేనియస్. మీకు ఎందుకంటే కోలం 1 కోలం 2 ఇట్లా ఇచ్చి విచ్ ఆర్ ద పారామీటర్స్ అని ఒకవైపు ఇస్తాడు, స్పాంటేనియస్ అని నాన్ స్పాంటేనియస్ అని ఒకవైపు ఇస్తాడు. సో ఆ రకంగా గుర్తుపెట్టేటప్పుడు ఎందుకు ఇంత పెద్ద పెద్ద సింబల్స్లా వేసి చెప్తున్నానంటే మీకు ఒక పిక్చర్ని చూస్తే ఎలా గుర్తుపెట్టిపోతుందో, సో మీ ఐస్తో చూసింది మీకు కేవలం గుర్తుంటుంది. మనం చదివేదానికంటే చూసేది, మన మూవీ తీసుకోండి, మీరు ఒక 2-3-5 years బ్యాక్ చెప్పిన మూవీ సినిమా కూడా చెప్పగలుగుతారు సింపుల్గా స్టోరీ. బట్ నిన్న చదివింది మాత్రం గుర్తుండదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు సింబల్ ప్రతిదీ కూడా ఇక్కడ రాసి చూపిస్తున్నా. డెల్టా హెచ్ ఈజ్ నెగటివ్, ఇట్ ఈస్ ఎస్ మీన్స్ స్పాంటేనియస్. ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇంకోటి ఏమవుతుంది, డెల్టా జీస్ ఇక్కడ నెగిటివ్ అయిన అక్కడ ఏమవుతుంది, పాజిటివ్, అంటే నాన్ స్పాంటేనియస్. సో ఒక్కటే మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది. అదే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సిస్టమ్ ఈజ్ అటైన్డ్ ఈక్విలిబ్రియం. అంటే మళ్ళాంటిది అనమాట, మనం చదవము పక్కవాడిని చదవలేము, ఎప్పుడు ఈక్విలిబ్రియంగా ఉంటాం కాబట్టి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియం స్టేట్. సో స్పాంటేనిటీ ఆఫ్ ఏ రియాక్షన్ ఎలా ఉంటుంది, స్పాంటేనిటీ అంటే ఏంటి, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పాంటేనిటీ. ఓకే, చూడండి ఇక్కడ గ్రాఫ్ తీసుకోండి. ఇక్కడ 3 types ఉన్నాయి, డెల్టా హెచ్, డెల్టా టీడీఎస్, డెల్టా జీ. సో హియర్ ఆల్ ఆర్ పాజిటివ్. అంటే ఏంటి, ఎంథాల్ఫియా, ఎంట్రోపీ, ఇక్కడ ఎంథాల్ఫియా అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ రెండు పాజిటివ్, ఒక ఎంట్రోపీ మాత్రమే నెగిటివ్ ఎట్ ఆల్ టెంపరేచర్, ఇట్ కాల్డ్ యాజ్ నాన్ స్పాంటేనియస్. డెల్టా హెచ్ ఈస్ నెగటివ్, డెల్టా ఎస్ ఈస్ పాజిటివ్, అప్పుడు డెల్టా జీ ఏమవుతుందని చెప్పాను, నెగిటివ్, ఇట్ కాల్డ్ యాజ్ స్పాంటేనియస్. నెక్స్ట్ పాజిటివ్, అన్ని పాజిటివ్లే. ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ ఆల్ టెంపరేచర్స్కి, రెండు పారామీటర్స్కి, ఇక్కడ లో టెంపరేచర్, ఇట్ ఈస్ నాన్ స్పాంటేనియస్. నెక్స్ట్
పాజిటివ్ 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 అంటే ఎంథాల్పియా పాజిటివే, ఎంట్రోపీ కూడా పాజిటివే, బట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మాత్రం నెగిటివ్ వస్తుంది. ఇట్ ఈస్ అ హై టెంపరేచర్ వేర్ T is greater than delta H by delta S. It is called as spontaneous. It is called as spontaneous. అన్ని పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఈజ్ నెగిటివ్, ఆల్ ఆర్ నెగిటివ్. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నెగిటివే, ఎంట్రోపీ ఎంథాల్పియా మూడు నెగిటివ్సే. అప్పుడేమవుతుంది? అట్ లో టెంపరేచర్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కదా, అక్కడేమవుతుంది? T is less than delta H by delta S. It is spontaneous. Next, negative negative positive. It is high temperature, again non-spontaneous. So Newton thermodynamics third law. Third law of thermodynamics is absolute energy, absolute entropy. Absolute entropy is nothing but S is a perfectly crystalline substance. Absolute entropy is a crystalline substance at absolute zero at temperature. Absolute zero at temperature is zero. అంటే డెల్టా ఎస్ అన్నది ఒక క్రిస్టలిన్ సబ్స్టెన్స్కి జీరో ఎప్పుడు అవుతుంది అంటే టెంపరేచర్ అన్నది కూడా జీరోగా ఉన్నప్పుడు. నెక్స్ట్, at equilibrium the delta G value is 0. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నెగిటివ్ అయితే స్పాంటేనియస్, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. అప్పుడు పాజిటివ్ ఏమవుతుంది? నాన్ స్పాంటేనియస్ అవుతుంది. అంటే డెల్టా G ఏమవుతుంది? ఈక్విలిబ్రియం అవుతుంది. సో హియర్ ద Q ఈజ్ ఈక్వల్ టు KE, KP and KC. So here the negative logarithm, negative delta G naught is equal to 2.303 logarithm of KP. సో ఇక్కడ మీకు నెగిటివ్ అనేది ఇటుపక్క వేసాం. ఇప్పుడు ఈ నెగిటివ్ ఇటువైపు పంపిస్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? సేమ్ డెల్టా G naught is equal to minus 2.303 RT log KP. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ KC. సేమ్ ఇక్కడ KC ఏది ఉంటుందో KP కూడా ఎప్పుడు ఇది డెల్టా G is equal to 0 at equilibrium condition. The next one is delta G is a free energy change when all the reactants and products are standard in states. Reactants, products రెండు కూడా ఎలా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? బోత్ ఆర్ స్టాండర్డ్ ఇన్ స్టేట్. ఈ స్టాండర్డ్ స్టేట్లో ఉండేటప్పుడు మీకు ఈ డెల్టా ఫ్రీ ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఎంట్రోపీ చేంజ్ డ్యూరింగ్ ద ఫేజ్ ట్రాన్స్ఫర్. ఎంట్రోపీ అంటే ఏం చెప్పాము ఇంతకుముందే? డెల్టా ఎస్. ఇట్ ఈస్ న్యూటన్ థర్డ్ లా. సెకండ్ లా తీసుకునేటప్పుడు, థర్మోడైనమిక్స్ సెకండ్ లా తీసుకునేటప్పుడు ఏమైంది? డెల్టా ఎస్ ఈజ్ పాజిటివ్, యూనివర్సల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, యూనివర్సల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం సెకండ్ లా. థర్డ్ లా ఏం చెప్పాం? డెల్టా ఎస్ ఎంట్రోపీ, అబ్సల్యూట్ ఎంట్రోపీ ఈజ్ జీరో, అబ్సల్యూట్ జీరో అట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. వెరస్ డెల్టా ఎస్ ఇక్కడ ఫేజ్ చేంజ్ అయినప్పుడు అంటే ఏంటి? వేపర్లో ఉందా, లేక సాలిడ్లో ఉందా, లేక ఫ్యూజన్ కండిషన్లో ఉందా? సో ఇలా ఉండేటప్పుడు ఎంట్రోపీ ఆఫ్ ఫ్యూజన్ బై ఫ్యూజన్ టెంపరేచర్. ఓకే, అదే వేపర్ స్టేట్లో ఉంటే ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అండ్ బాయిలింగ్ టెంపరేచర్. ఇక్కడ ఫ్యూజన్ టెంపరేచర్ వేసాం, ఇక్కడ బాయిలింగ్. వేపర్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? బాయిల్ చేసే కదా వేపర్ అవుతుంది అట్లా. నెక్స్ట్ సబ్స్టెన్స్ తీసుకునేటప్పుడు ఆ టెంపరేచర్ ఏ సబ్స్టెన్స్ దగ్గర సబ్లిమేషన్ అవుతుందో, సో ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ బై టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థెర్మోడైనమిక్స్ which are discussed previously. Then in the next session we discuss about the questions, the previous questions of chemical equilibrium. In the last session lo meeku chemical bonding the atomic structure the next some basic concept of chemistry bits discuss చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్లో ఆ 4 రివిజన్ చేస్తూ, అంటే మీకు ఎట్లా చెప్తామంటే
ఒక టాపిక్ చెప్పి ఒకటే బిట్ చెప్పామనుకోండి, ముందు టాపిక్ మనం మర్చిపోతాం. ఓకే, సో జస్ట్ అవి బ్రీఫ్గా చెప్తూ అవి కొన్ని బిట్స్ చేస్తూ ఇది బిట్ చేసామనుకోండి, సో ఓవరాల్గా ఒక సెక్షన్ చూసిన వాళ్ళకి మీ చేతిలో ఎన్ని బిట్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? 4 to 5 బిట్స్ ఉంటాయి. వి గెట్ 4 to 5 బిట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? థ్యాంక్ యూ సో మచ్. So next session we discuss tomorrow. We discuss the previous bits of all the covered topics till now and the thermodynamics topics. Okay na? All the best my dear students. దీంతో పాటు మీకు 800 ఆఫర్ ప్రైజ్ ఏంటంటే 897 రూపీస్కే మీకు జేఈ మెయిన్స్ మీకు నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవ్వబోతుంది సెక్షన్ అన్నది. ఇది మీరు పిఐటి జేఈ మెయిన్స్ అంటే 11th బ్యాచ్ 12th బ్యాచ్ వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది, నిన్ననే అనౌన్స్ చేశాము. సో 11th and 12th క్లాస్ స్టూడెంట్స్కి ఈ క్లాసెస్ అన్నవి కండక్ట్ చేయబడుతుంది. ఈ 819 రూపీస్కి ఇప్పుడు మనకి ఎంసెట్ అండ్ నీట్, సో రెండు కూడా మీకు యాప్ ద్వారాగా అంటే పిఐటి యాప్ ద్వారా మీకు క్లాసెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఈ క్లాసెస్ మీరు జాయిన్ అయితే కనుక మీ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ అంటే 1000 రూపీస్, ఆల్మోస్ట్ నియర్లీ 900 అంటే ఒక మూవీకి వెళ్ళే అంత ఖర్చు, అవునా? లేదా ఒక ఫ్రెండ్స్ తోటి ఒక డిన్నర్కి వెళ్ళే అంత ఖర్చు. సో అది మీకు కాన్స్టెంట్గా మీరు ఉపయోగించుకుంటే ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లో ఉంటాయి. అట్లీస్ట్ మీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికైనా ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. కాబట్టి యు మస్ట్ జాయిన్ విత్ అస్ అండ్ వీ సీ ఇన్ యువర్ పిఐటి యాప్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఆల్ ది బెస్ట్.